హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నాన్ సెలెక్టివ్ స్కాటరింగ్ అంటే ఏంటో చూద్దాం. సో అసలు నాన్ సెలెక్టివ్ స్కాటరింగ్ ఏంటి అంటే, స్కాటరింగ్లో మొత్తం మనకి 3 టైప్స్ ఆఫ్ స్కాటరింగ్ ఉంటే అందులో ఇది థర్డ్ టైప్ అనమాట. అసలు నాన్ సెలెక్టివ్ స్కాటరింగ్ అంటే ఏంటి తెలుసుకునే ముందు స్కాటరింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇన్ డీటెయిల్ వీడియో అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఇక్కడ జస్ట్ క్విక్గా తెలుసుకుందాము. సో ఇది వచ్చేసి మనకి ఒక మాలిక్యూల్ ఆర్ ఏదైనా పార్టికల్ అనుకుందాం. సో ఎయిర్లో ఉన్న మాలిక్యూల్ అయినా అవ్వచ్చు, అంతే వాటర్ వేపర్ కానీ ఏదైనా కానీ ఒక మాలిక్యూల్ ఉందనుకుందాం. సో మనకి సన్ నుంచి వచ్చే లైట్ ఎనర్జీ వేవ్ ఫామ్లో వస్తుంది. అది వచ్చేసి ఈ మాలిక్యూల్ని హిట్ చేసింది. సో ఇదే ఈ గీతనే మనం లైట్ ఎనర్జీ అనుకుందాం. సో హిట్ చేసినప్పుడు ఫస్ట్ ఈ మాలిక్యూల్ ఆ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుంది. అబ్జార్బ్ చేసుకొని డిఫరెంట్ డైరెక్షన్స్లో, అది వెళ్తున్న పాత్లో కాకుండా దాని చుట్టూ దానికి నచ్చిన డైరెక్షన్స్లో అది ఆ వేవ్ని, ఆ ఎనర్జీని డిస్పర్స్ చేస్తుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకు వచ్చిందేమో హారిజాంటల్గా వచ్చింది. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకు వచ్చిన లైట్ ఎనర్జీ, కానీ డిఫరెంట్ డైరెక్షన్స్లో ఇది ఈ పార్టికల్ ఏదైతే ఉందో దాన్ని డిస్పర్స్ చేస్తుంది, ఆ ఎనర్జీని విడుదల చేస్తుందని చెప్పుకోవచ్చు తెలుగులో చెప్పాలంటే. సో దాన్నే మనం స్కాటరింగ్ అంటాము. సో ఈ స్కాటరింగ్లో మొత్తం మనం 3 టైప్స్ చూసాము. ఫస్ట్ది రిలే స్కాటరింగ్, సెకండ్ది మీ స్కాటరింగ్, థర్డ్ది నాన్ సెలెక్టివ్ స్కాటరింగ్. సో రిలే స్కాటరింగ్ అంటే ఏంటి అని, మీ స్కాటరింగ్ అంటే ఏంటి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూసాం. రిలే స్కాటరింగ్ అంటే మనకి వస్తుంది కదా లైట్ ఎనర్జీ, ఆ వేవ్ యొక్క వేవ్ లెంత్తో కంపేర్ చేసినప్పుడు పార్టికల్ సైజ్ అనేది, అది హిట్ చేసే పార్టికల్ సైజ్ అనేది చిన్నగా ఉందనుకోండి, అప్పుడు రిలే స్కాటరింగ్ అనేది జరుగుతుంది. జనరల్గా మనం స్కైలో అప్పర్ అట్మాస్ఫియర్లో అబ్జర్వ్ చేస్తాము. అంటే ఆకాశం బ్లూగా ఎందుకు ఉంటుంది అంటే దీనివల్లే. అండ్ మీ స్కాటరింగ్ అంటే ఏంటి అంటే, ఆ వేవ్ లెంత్ యొక్క వేవ్తో కంపేర్ చేసినప్పుడు పార్టికల్ సైజ్ అనేది సిమిలర్గా, కొంచెం ఈక్వల్గా ఉంటే కనుక మీ స్కాటరింగ్ అనేది జరుగుతుంది. సో ఇవి కూడా ఇన్ డీటెయిల్డ్గా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అవి కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోలో నాన్ సెలెక్టివ్ స్కాటరింగ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఇదంతా రిలే స్కాటరింగ్ అనమాట. మీ స్కాటరింగ్ కూడా చూసేసాము. ఇది నాన్ సెలెక్టివ్ స్కాటరింగ్. The final scattering mechanism of importance is called non-selective scattering. సో చెప్పుకున్నాం కదా, ఇది స్కాటరింగ్ యొక్క టైప్స్లో థర్డ్ స్కాటరింగ్, నథింగ్ బట్ ఫైనల్ స్కాటరింగ్. This occurs when the particles are much larger than the wavelength of radiation. సో ఈ రేడియేషన్ అంటే ఏంటి అంటే ఎనర్జీనే మనం రేడియేషన్ అని చెప్పుకుంటాం. సో సన్ నుంచి వస్తుంది కదా, ఆ ఎనర్జీ అనేది మనకి వేవ్ ఫామ్లో ఉంటుందని చెప్పుకున్నాం. సో ఆ వేవ్కి వేవ్ లెంత్ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ఆ వేవ్ లెంత్తో కంపేర్ చేసినప్పుడు అది హిట్ చేసే పార్టికల్ సైజ్ అనేది పెద్దగా ఉన్నప్పుడు మనకి ఈ నాన్ సెలెక్టివ్ స్కాటరింగ్ అనేది జరుగుతుంది. వాటర్ డ్రాప్లెట్స్ అండ్ లార్జ్ డస్ట్ పార్టికల్స్ కెన్ కాజ్ దిస్ టైప్ ఆఫ్ స్కాటరింగ్. సో ఈ స్కాటరింగ్ జరగడానికి ఏ పార్టికల్స్ అడ్డొస్తాయి మనకి అంటే, ఆ వేవ్ లెంత్ కంటే పెద్దగా ఉన్న ఆ పార్టికల్స్ ఏంటి అంటే వాటర్ డ్రాప్లెట్స్. సో వాటర్ డ్రాప్లెట్స్ ఉంటాయి కదా అవి, అండ్ అలాగే లార్జ్ డస్ట్ పార్టికల్స్ కూడా ఈ నాన్ సెలెక్టివ్ స్కాటరింగ్ జరగడానికి దోహదపడతాయి. నాన్ సెలెక్టివ్ స్కాటరింగ్ గెట్స్ ఇట్స్ నేమ్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ ఆల్ వేవ్ లెంత్స్ ఆర్ స్కాటర్డ్ అబౌట్ ఈక్వల్లీ. సో మనకి రిలే స్కాటరింగ్లో చూసినా, మీ స్కాటరింగ్లో చూసినా మనకి ఈ లైట్ ఎనర్జీ ఏదైతే వస్తుందో అందులో మనం 7 కలర్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఈచ్ కలర్కి డిఫరెంట్ వేవ్ లెంత్ అనేది ఉంటుంది. అండ్ తక్కువ వేవ్ లెంత్ ఉన్నది త్వరగా స్కాటర్ అవుతుంది, ఎక్కువ వేవ్ లెంత్ ఉన్నది స్లోగా అంటే చాలా తక్కువ స్కాటర్ అవుతుంది అని చెప్పుకున్నాం. కానీ ఈ నాన్ సెలెక్టివ్ స్కాటరింగ్లో ప్రతి ఒక్క కలర్ ఈక్వల్గా స్కాటర్ అవుతుంది. సో అలా ప్రతి ఒక్క కలర్ ఈక్వల్గా స్కాటర్ అవ్వడం వల్ల ఏంటి, మనకి వైట్ లైట్ వస్తుంది కాబట్టి మనకి అవుట్పుట్ కూడా వైట్గానే కనిపిస్తుంది. అంటే అవుట్పుట్ కూడా మనకి వైట్గానే కనిపిస్తుంది. అదే మన రిలే స్కాటరింగ్లో వీటిలో చూసినట్లయితే మనకి వచ్చే వేవ్లో 7 కలర్స్ ఉంటాయి కాబట్టి షార్టర్ వేవ్ లెంత్ ఉన్నది ఏంటి, వైలెట్, నథింగ్ బట్ బ్లూ, వైలెట్, ఇండిగో బ్లూ అన్నీ బ్లూ కిందకి వస్తాయి కదా. సో అవి తక్కువ వేవ్ లెంత్ ఉండడం వల్ల త్వరగా స్కాటర్ అవ్వడం వల్ల మనకి స్కై బ్లూ కలర్లో కనిపిస్తుంది.
ఓకే. రెడ్‌కి ఎక్కువ వేవ్ లెంత్ ఉండడం వల్ల అది త్వరగా స్కాటర్ అవ్వకుండా ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం వల్ల సన్ రెడ్డిష్ ఆరెంజ్‌లో కనిపిస్తాడు అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ అన్నీ కలిసి ఈక్వల్‌గా స్కాటర్ అవుతాయంట. అంటే ఇప్పుడు ఒక వాటర్ డ్రాప్‌లెట్ అడ్డొచ్చిందనుకోండి, ఒక లైట్ ఎనర్జీ వచ్చి దాన్ని హిట్ చేసింది అనుకుందాం. అప్పుడు మళ్ళీ అగైన్ అది హిట్ చేసినప్పుడు ఆ పార్టికల్ ఏం చేస్తుందని చెప్పాను? ఫస్ట్ అబ్జార్బ్ చేస్తుంది. తర్వాత డిఫరెంట్ డైరెక్షన్స్‌లో ఒమిట్ చేస్తుంది. ఆ డిఫరెంట్ డైరెక్షన్స్‌లో ఒమిట్ చేసేది డిస్పర్స్ చేసేది ఈక్వల్‌గా డిస్పర్స్ చేస్తుంది. ఎంత లైట్ ఎనర్జీ వచ్చిందో అంత లైట్ ఎనర్జీ డిస్పర్స్ చేస్తుంది. సో, దాన్నే మనం నాన్ సెలెక్టివ్ స్కాటరింగ్ అంటాము. సో, అలా డిస్పర్స్ చేసినప్పుడు ఏమైతది? మనకి వచ్చిన వైట్ లైటే మళ్ళీ మనకి వైట్‌గానే కనిపిస్తుంది. సో, అందుకే మనకి క్లౌడ్స్ కూడా వైట్ కలర్‌లో కనిపిస్తాయి. This type of scattering causes fog and clouds to appear white to our eyes because blue, green, and red light are all scattered in approximately equal quantities. సో ఈ బ్లూ, గ్రీన్, రెడ్ ఈ 3 లైట్స్ కూడా ఈక్వల్ క్వాంటిటీస్‌లో మనకి స్కాటర్ అవ్వడం వల్ల మనకి ఫాగ్ కానీ అంటే ఫాగ్ పొగ కానీ క్లౌడ్స్ కానీ వైట్ కలర్‌లో కనిపిస్తాయి. సో, క్లౌడ్స్ ఎందుకు వైట్ కలర్‌లో కనిపిస్తాయంటే దిస్ ఈస్ ద రీజన్. సో, ఇక్కడ మీరు చూడండి సన్ నుంచి మనకి వచ్చే ఎనర్జీ ఏదైతే ఉందో ఈ క్లౌడ్స్ అంటే ఏంటి? చెప్పండి. క్లౌడ్స్ అంటే ఏంటి? కింద ఉన్న వాటరు కండెన్స్ అయ్యి ఫస్ట్ వాటర్ వేపర్ లాగా పైకెళ్తుంది. సో, వాటర్ వేపర్ లాగా పైకెళ్ళింది. టెంపరేచర్ తగ్గుతుంది కాబట్టి పైకెళ్ళే కొద్దీ అక్కడ అది కండెన్సేషన్ అయ్యి అక్కడ వాటర్ డ్రాప్లెట్స్ అన్నీ కలిపి మేఘంలాగా ఫామ్ అవుతాయి. ఇదే కదా మనం చిన్న క్లాసెస్‌లో నేర్చుకున్నాం. అప్పుడు మా మేఘం అంటే ఏంటి? క్లౌడ్ అంటే ఏంటి? ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్. సో, ఈ వాటర్ మాలిక్యూల్స్ వేవ్ లెంత్ ఎంత ఉంటుంది? పార్టికల్ సైజ్‌తో పోల్చుకుంటే వేవ్ లెంగ్త్‌తో పోల్చుకుంటే ఆ వాటర్ డ్రాప్లెట్ సైజ్ అనేది పెద్దగా ఉంటుంది. అదే కదా ఇప్పుడు మనం తెలుసుకున్నాం. సో, అందుకని ఇక్కడ మనకి అన్ని కలర్స్ బ్లూ అయినా, గ్రీన్ అయినా, రెడ్ అయినా ఈక్వల్‌గా స్కాటర్ అవుతాయి. సో, వైట్ లైట్ వస్తుంది. ఈక్వల్‌గా స్కాటర్ అవ్వడం వల్ల ఈ మాలిక్యూల్‌ని హిట్ చేసినప్పుడు వైట్ లైటే మళ్ళీ మనకి స్కాటర్ అవుతుంది. అందుకని మనకి క్లౌడ్స్ అనేవి వైట్ కలర్‌లో కనిపిస్తాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నాన్ సెలెక్టివ్ scattering. So this is all about this video. Thanks for watching.